ఇదిగో ఈ ఫోటోలో భారీ ఆకారంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నందు. ఇతంది ఇంకో ఫోటో చూడండి. ఇతడు కూడా మీరు ముందు చూసిన నందుయే. ఆశ్చర్యం వేస్తుంది కదా, ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడేంటి అనుకుంటున్నారా? చూస్తుంటేనే అయ్యో అనిపించక మానదు. దీనికి కారణం వారుదైన వ్యాధి. కర్నూలు టౌన్ కి చెందిన నందు పేదరికంలో పుట్టాడు. చదువు పూర్తయ్యాక కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో ఉద్యోగంలో చేరాడు. చెన్నైలో వివిధ కంపెనీలో జాబ్ చేశాడు. తన టాలెంట్ తో స్టోర్ మేనేజర్ నుంచి పలు హోదాల్లో పనిచేశాడు. ఎక్కడ పనిచేసినా మంచి పేరే సంపాదించుకున్నాడు. వచ్చిన జీతంతో కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ముందుకు సాగాడు. తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి చెన్నైలో ఉంటున్నాడు. కొన్ని రోజులు పెళ్లి చేసుకోవాలని ఉందని ఆశపడ్డాడు. కానీ విధివంచనకు గురయ్యాడు. 2019 తర్వాత నందు జీవితంలో గడ్డు రోజులొచ్చాయి. ఊహించని వ్యాధి మీద పడింది. ఆ వ్యాధి పేరు IBS విత్ ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా. ఏది తిన్నా కూడా విరేచనం కావాల్సిందే. ఇలా రోజుకి 12 నుంచి 15 సార్లు మోషన్ అవుతూ ఉంటుంది. గత 3 ఏళ్ల నుంచి ఈ వ్యాధి మరింత ఎక్కువ కావడంతో నందు మంచాన పడ్డాడు. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బక్కచిక్కిపోయాడు. పాత నందుకి ప్రస్తుతం నందుకి అస్సలు పోలిక లేకుండా పోయాడు. వ్యాధి తగ్గకపోగా రోజురోజుకి పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. 80 కేజీలు దాటి ఉండే అతడి బరువు 40 కేజీలకు తక్కువగా మారిపోయింది. సొంతంగా ఏ పని చేసుకోలేడు. సాయం లేకుండా నిల్చోలేని, తినలేని, నడవలేని పరిస్థితి. తల్లే అతన్ని చిన్న పిల్లాడిలా చూసుకుంటోంది. సర్వం ఆమెనే. బాల్యంలో ఎలా చూసుకుందో ఇప్పుడు అలానే చూసుకుంటోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స కోసం ఇంట్లో ఉన్నదంతా ఖర్చు చేశారు. అక్కడ ఇక్కడ అప్పులు చేసి వైద్యం చేయించారు. స్నేహితుల సాయంతో అలా ముందుకు సాగుతున్నాడు. బంధువులు పట్టించుకోవడం మానేశారు. కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని నందు వాపోతున్నాడు. బంధువుల మాట పక్కన పెడితే సొంత చెల్లెళ్ళు కనీసం కన్నెత్తి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అతను. అయ్యా, నా పేరు నందు. మేము చెన్నై నుంచి ITMNCలో పనిచేస్తున్నాను అయ్యా. 3 ఏళ్ల నుంచి నాకు షుగర్ 630 ఉంది. IBS కాన్స్టిపేషన్ విత్ డయేరియా. ఒక రోజుకు 12 సార్లు బాత్రూమ్ పోతానండి. నా వల్ల నడవనవదు, తిన్నవద్దు, ఏ సపోర్ట్ లేకుండా ఏం చేయలేను సార్. 3 ఏళ్ల నుంచి ఇట్నే బెడ్ మీదనే ఉంటాను. మాకు సాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు సార్. రిలేషన్స్ కూడా ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అతడు బతకాలన్నా, కుటుంబం గడవాలన్నా ఆర్థిక సాయం ఎంతో అవసరం. ఇప్పటికే చాలా మంది 2 నెలలుగా సాయం అందిస్తున్నా ఏ మాత్రం సరిపోవడం లేదు. ఆపరేషన్ చేస్తేనే నందు బతికే అవకాశం ఉంది. అందుకోసం చాలా డబ్బులు అవసరం కావడంతో దాతలు దయదల్చి ఆపన హస్తం అందించాలని 2 చేతులు జోడించి ఆ మాతృమూర్తి వేడుకుంటాను. నమస్కారం అయ్యా. 3 ఏళ్ల నుంచి నా కొడుకు అన్న పడక మాత్రం ఉన్నాడు అయ్యా. 630 షుగర్ ఉన్నది. నడవలేడు, ఒక్కడే ఆడికి పోలేడు, తినలేడు. నేను పెట్టాలా? నాకంత అప్పులైనవి. సొంత లివర్ ఆడుకోలే. ఈ ఛానల్ ద్వారా మీరేదన్నా మాకు ఎదురు చేసి ఆడుకుంటే అయిపోయినాం మేము. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు కదా. ఎదుటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు గొప్ప మనసుతో సాయం చేయాలి. కొంచెం మానవత్వంతో ఎవరికి తోచిన సాయం వారు నందుకు అందించాలని సుమన్ టీవీ కోరుకుంటోంది. ఆర్థిక సాయం చేయాలనుకునేవారు 9159143423 నెంబర్కి ఫోన్ పే లేదా గూగుల్ పే రూపంలో అందించవచ్చు. స్క్రీన్ పై కనిపిస్తున్న అకౌంట్ నెంబర్ కు కూడా మీకు తోచిన సాయం అందించగలరు. మీరు చేసే చిన్న సాయం కూడా ప్రాణం నిలుపుతోంది. దయచేసి ఈ ప్రాణాన్ని కాపాడండి. నాకంత అప్పులైనవి. సొంత లివర్ ఆడుకోలే. ఈ ఛానల్ ద్వారా మీరేదన్నా ఓకే చెప్పు. నాకు నేను నమ్మిక అంతా కోల్పోయి ఉన్నాను సార్. చాలా లాస్ట్కి డాక్టర్లకి రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను. సార్, నా వల్ల ఇంకా నేను కుదరలేదు సార్, కుదరడం లేదు. నాకు వీలైతే నయం చేయండి, లేదంటే సూదులేసి చంపేయండి. నేను సంతకం కూడా చేసి ఇస్తానని చెప్పాను సార్. కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం తప్పని తెలుసుకొని వీళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నాకు తెలిసిపోయింది సార్. వీళ్ళకి కోటి ధన్యవాదాలు సార్, ఎంటైర్ టీమ్కి. అది ఏమండి సార్, ఈ బయోటోరియం ప్రోడక్ట్కి వాడినప్పటి నుంచి నేను ఆ ఉద్దేశాన్నే మార్చుకుంటున్నాను సార్. అది చాలా తప్పని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఎంటైర్ టీమ్కి ధన్యవాదాలు సార్, కోటి ధన్యవాదాలు. ఓకే.
థ్యాంక్ యూ ఆపరేషన్ దగ్గరగా